హైడ్రా అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి దానికి అన్ని హక్కులు ఇచ్చాడు. అంటే చెరువులు, గుంటలు, ఎఫ్టీఎల్ పక్కన ఇంకో 100 మీటర్ల దాకా చేస్తారంటే కట్టినవన్నీ తీసేవాళ్ళు చుట్టుకొండిలో ఉండేవి 3 రోజులు చేయకుండా అది అయిపోయిన చెరువు ఎఫ్టీఎల్లో ఉండేటువంటి కొట్టేయాల్సిందే. ఇంకో చుట్టూ అదే మంచి లాభం లేదు. అట్లాంటి హైడ్రా మీద అనేక ఇబ్బంది వచ్చేసి ఆయన గిట్టి నిలబడ్డాడు. హైడ్రా లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమైనా చేస్తారని అడుగుతున్నారు. ఈయన శిష్యుడే కదా, ఈయన తయారు చేసాడు రేవంత్ రెడ్డి చేసిన దాన్ని ఒక సగం ధైర్యం ఉంటే సంతోషం. ఇది ఎఫ్టీఎల్ నిర్ణయించిన ఇది ఏమంటారు అంటే చెరువు అదే కాదు ఆ ఇల్లు కూడా ఉంది కదా. ఎఫ్టీఎల్లో అనేక విలాసవంతమైన చేస్తూ ఉంటుంది. సంపన్నులకు సంబంధించిన ల్యాండ్స్ దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతంలో నివాసం. నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఆదర్శంగా దాన్ని ఖాళీ చేసి ఆయన సొంతంగా అది ఎవరు నిర్మిస్తారు ఆయన కలిపి. తర్వాత ఎఫ్టీఎల్ ఉండేవాడు అంటే ఖాళీ చేయడానికి అయ్యా మీరు చేయాలనుకుంటే అది రేవంత్ రెడ్డి అడగండి చెప్తారు చేయాలి ఏవాడే కదా అది దాపగా చేయడానికి అవకాశం ఉంది. ఇవాళ హైడ్రా మోడల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎఫ్టీఎల్ లోపల ఎంత విలాసవంతం జీవితాలు మొదలన్నా తీసేయడం మంచిది. తీయకుండా పోతే నేను కూడా మా ఊళ్ళో అవుతాం. అది కూడా హైడ్రా మోడల్లో ఇక్కడ కూడా ఆ మోడల్ తయారు చేయడం అవసరం. రేవంత్ రెడ్డి గారు ఈయన గురువు ఆయన శిష్యుడు, వాడు గురువు మీద శిష్యుడు అయిపోయాడు. మీ శిష్యుడి దగ్గర తీసుకోండి నేను సలహాలు ఎవరు. ఓకే.